నిర్మల్ జిల్లా బాసర ఐఐటీలో 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రవేశాలకు నేటి నుంచి ఈ నెల 22 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. జూలై 3న సీట్లు కేటాయింపు, అదే నెల 8 నుంచి 10వ తేదీ వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. విద్యార్థులు ఈ ఏడాది తొలి ప్రయత్నంలో 10th పాస్ అయి ఉండాలి. మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో బత్తిన ఫ్యామిలీ ఈ నెల 8న ప్రసాదం పంపిణీ చేయనుంది. ఈ కార్యక్రమానికి ఏపీ నుంచి 2 లక్షల కొరమీనులు తెప్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మృగశిర కార్తె రోజున చేప ప్రసాదం తీసుకుంటే ఉబ్బసం వ్యాధి తగ్గుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు హాజరు కావాలని గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆహ్వానించారు. రాజ్భవన్ లో గవర్నర్ తో సమావేశమై ఆయనకు ఆహ్వాన పత్రిక అందజేశారు. మరోవైపు వేడుకలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కామారెడ్డి సిరిసిల్ల రోడ్డులో ఉన్న ఇనుప సామాన్ దుకాణంలో శనివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రోడ్డు ఊడ్చి చెత్తను కాలబెట్టడంతో ఆ మంటలు దుకాణంలోకి వ్యాపించి భారీగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు అక్కడకు వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఆర్మూర్ రోడ్డులో గల రోకడ హనుమాన్ మందిరంలో వేసవికాల దృష్ట్యా భక్తులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అధ్యక్షుడు రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి గోశాల తరఫున అధ్యక్షుడు కమల్ ఆవుపాలు అందించారు. నిజామాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు శనివారం నిర్వహించనున్నారు. అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు రత్నాకర్ రాజాగౌడ్ పర్యవేక్షణలో నాగారంలోని రాజారాం స్టేడియంలో క్రీడాకారులను ఎంపిక చేయనున్నారు. రెండో రోజు ఎంపికల్లో భాగంగా అండర్-18, అండర్-20 విభాగంలో 100, 400, 800, 5000 మీటర్ల పరుగుతో పాటు ఫీల్డ్ ఈవెంట్లలో ఎంపికలు జరగనున్నాయి. ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని ఓ బార్లో మద్యం సీసాలో వ్యర్థాలు వచ్చాయని శుక్రవారం కస్టమర్లు ఆందోళన వ్యక్తం చేశారు. మండలంలోని అన్నాసాగర్ గ్రామానికి చెందిన 3 వ్యక్తులు మద్యం తాగడానికి బార్కు వెళ్లి బీర్లు ఆర్డర్ చేశారు. బీర్లో చెత్త రావడంతో బార్ యజమానిని నిలదీశారు. అదుపు తప్పి కారు వాగులోకి దూసుకెళ్లిన ఘటన శనివారం బాన్సువాడలో చోటు చేసుకుంది. మండలంలోని ఇబ్రహీంపేట్ గ్రామ సమీపంలో కొయ్యగుట్ట నుంచి దుర్కి రహదారిపై వెళ్తున్న కారు అదుపు తప్పి వాగులోకి దూసుకెళ్లింది. వాగులో నీళ్లు లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు. ప్రమాదానికి గురైన కారు నిజామాబాద్ జిల్లాకు చెందిందిగా గుర్తించారు.